హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం ఏంటి అని అంటే ఇంట్రొడక్షన్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఐఓటీ అంటే ఏంటి అనేది చూద్దాం. అలాగే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ని డిస్కస్ చేద్దాము. అలాగే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటివి అనేది కూడా డిస్కస్ చేద్దాం. అలాగే ఫైనల్లీ అప్లికేషన్స్, ఎలాంటి వాటిలలో మనము ఈ ఐఓటీని యూజ్ చేయడం అనేది జరుగుతుంది అనేది మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే డెఫినేషన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. థింగ్స్ అంటే మనందరికీ తెలుసు ఫిజికల్ డివైజెస్. ఏ ఫిజికల్ డివైజెస్ అయితే ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యి ఉంటాయో వాటిని మనం ఐఓటీ అని అంటాం. ప్రపంచంలో కొన్ని బిలియన్స్ ఆఫ్ థింగ్స్ ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉన్నాయి. లైక్ ఫోన్ అవ్వచ్చు, స్మార్ట్ వాచ్ అవ్వచ్చు, టీవీ అవ్వచ్చు. ఇలా చాలా థింగ్స్ ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని వర్క్ అవుతున్నాయి. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఇంతకు ముందంటే లైక్ మనం ఇంటర్నెట్తో కనెక్ట్ అవ్వాలి అంటే లైక్ వైర్డ్ కనెక్షన్ అనేది ఉండేది, యూజ్ చేసేవాళ్ళం మనం. బట్ ఇప్పుడేంటి, వైర్లెస్ కనెక్షన్ వచ్చేసింది. అండ్ అలాగే చాలా సెన్సార్స్ కూడా వచ్చేసాయి. సో డివైజెస్ రిలేటెడ్ అన్ని అప్డేట్స్ని, వర్షన్స్ని మనం ఐఓటీ టెక్నాలజీ కిందకి కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి డెఫినేషన్. ద ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డిస్క్రైబ్స్ ది నెట్వర్క్ ఆఫ్ ఫిజికల్ objects, things that are embedded with sensors, software and other technologies for the purpose of connecting and exchanging data with other devices and systems over the internet అని చెప్తున్నాం. అంటే ఒక డివైస్, ఏదైనా ఫిజికల్ డివైస్ అనేది ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉంటే దాన్నే మనము ఐఓటీ అని చెప్పొచ్చు. అంటే ఎలాంటి హ్యూమన్ ఇంటరాక్షన్ లేకుండా వర్క్ ఫ్లోస్ని జరిగేలాగా అండ్ అలాగే డివైజెస్ని క్రియేట్ చేసే కెపాసిటీకి ఐఓటీకి మాత్రమే ఉంటుంది. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైట్ బల్బ్ కానీ, ఫ్యాన్ కానీ, ఏసీ కానీ ఇలాంటి వాటిని మనము జస్ట్ స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ని యూజ్ చేసుకొని ఆపరేటింగ్ అనేది చేస్తున్నాం ప్రజెంట్. సో ఇలాంటి డివైజెస్ని కూడా ఐఓటీ కిందికి మనం కన్సిడర్ చేస్తాం. సో చూడండి ఇక్కడ ఫ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా ఏంటి, ఫిజికల్ డివైజెస్. ఇవన్నీ కూడా ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యి లైక్ ఆపరేట్ అవుతున్నాయి కాబట్టి మనం వీటిని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కిందికి మనం కన్సిడర్ చేయొచ్చు. స్మార్ట్ కార్స్ కానీ, స్మార్ట్ మొబైల్స్ ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఐఓటీ. సో ఫస్ట్ పాయింట్ ఏముంది ఇక్కడ, ఇట్ కెన్ అసిస్టెంట్ ఇన్ ద స్మార్టర్ కంట్రోల్ ఆఫ్ హోమ్స్ అండ్ సిటీస్ వయా మొబైల్ ఫోన్స్. ఇట్ ఎన్హాన్స్ సెక్యూరిటీ అండ్ ఆఫర్స్ పర్సనల్ ప్రొటెక్షన్ అని చెప్తున్నాం. సో చాలా లొకేషన్స్ని ఇప్పుడు స్మార్టర్ సిటీస్ లాగా చేంజ్ చేయడానికి ఈ ఐఓటీ టెక్నాలజీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మనకి. అండ్ అలాగే ఎటువంటి హ్యూమన్ ఇంటరాక్షన్ లేకుండా టూ డివైజెస్ కమ్యూనికేట్ అవ్వడానికి కూడా మనకి మెయిన్గా ఇది ఈ ఐఓటీ అనేది యూజ్ అవుతుంది. అలాగే సెక్యూరిటీ పర్పస్ కూడా మనకి, ప్రొటెక్షన్ పర్పస్ కూడా మెయిన్గా యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, ఇన్ఫర్మేషన్ ఈజ్ ఈజీలీ యాక్సెసిబుల్ ఈవెన్ ఇఫ్ we are far away from our actual location and it is updated frequently in real time. అంటే ఖచ్చితంగా ఆ డివైస్ దగ్గర ఆ డివైస్ని ఆపరేట్ చేయడానికి అక్కడ హ్యూమనే ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఒక పర్సన్ ఎక్కడైనా ఉండి కూడా ఆ డివైస్ని ఆపరేట్ చేయగలుగుతాడు. పర్టికులర్ లొకేషన్లో అక్కడే ఉండాలి అని చెప్పి అలా రూల్ ఏం లేదు. సో అదొకటి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి, బై ఆటోమేటిక్ యాక్టివిటీస్ it saves us a lot of time. సో ఏమంటున్నాం ఇక్కడ, మోడర్న్ జనరేషన్లో వర్క్ లోడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఐఓటీ డివైసెస్ ద్వారా మన టైం అనేది చాలా వరకు సేవ్ అవ్వడం జరుగుతుంది అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఈ ఐఓటీ డివైజెస్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ అనేది పర్సనల్గా అవ్వచ్చు ఆర్ కంపెనీ పరంగా అవ్వచ్చు, బెస్ట్ డెసిషన్ మేకింగ్ అనేది తీసుకుంటుంది అని చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ యొక్క అడ్వాంటేజెస్ అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏముంది, హ్యాకర్స్ మే gain access to the system and steal personal information. Since we add so many devices to the internet, there is a risk that our information as it can be misused. అంటే సిస్టమ్ని ఆ డివైస్ని హ్యాకర్ హ్యాక్ చేసే
ఒకవేళ హ్యాకర్ హ్యాక్ చేశాడనుకోండి సిస్టమ్ని, ఆ డివైస్ని, సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్టీల్ చేసుకుంటారు వాళ్ళు. సో ఇదొక డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. చాలా సెక్యూర్గానే ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది. బట్ ఒకవేళ హ్యాకర్ హ్యాక్ చేశాడనుకోండి, సో అప్పుడు పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పోవడం అనేది జరుగుతుంది, కంపెనీది కానీ అలా. సో ఇది ఒక డిసడ్వాంటేజ్, మిస్యూజ్ అని చెప్పొచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్లాన్, బిల్డ్, మేనేజ్ అండ్ ఎనేబుల్ ఏ బ్రాడ్ టెక్నాలజీ టు ఐఓటీ ఫ్రేమ్వర్క్. సో ఒక ఐఓటీ డివైస్ని బిల్డ్ చేయాలంటే చాలా కష్టం, లైక్ ప్రాపర్ ప్లానింగ్ అండ్ చాలా హార్డ్ వర్క్ అనేది చెయ్యాలి. అలాగే చాలా టైం కూడా మనకి పడుతుంది ఒక డివైస్ని మనం రెడీ చేయాలంటే. అండ్ నెక్స్ట్ ఏంటి, డిప్లాయింగ్ ఐఓటీ డివైసెస్ ఈజ్ వెరీ కాస్ట్లీ అండ్ టైం కన్స్యూమింగ్. సో ఐఓటీ డివైస్ని డిప్లాయ్ చేయడం అనేది కాస్ట్తో కూడుకున్న పని అండ్ అలాగే టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ అని కూడా చెప్పొచ్చు. కానీ ఒకసారి డిప్లాయ్ అయితే మనకి చాలా అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. సో ఇవి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఐఓటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్. సో మనం ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ని ఎలాంటి వాటిలలో యూజ్ చేస్తున్నాం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ స్మార్ట్ అగ్రికల్చర్, స్మార్ట్ వెహికల్స్, స్మార్ట్ హోమ్స్, స్మార్ట్ పొల్యూషన్ కంట్రోల్, స్మార్ట్ హెల్త్ కేర్, స్మార్ట్ సిటీస్. సో ఇవన్నిట్లో కూడా మనము ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా అప్లికేషన్స్. సో ఈ క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేసాం, వాట్ ఈజ్ ఐఓటీ, ఐఓటీ డెఫినేషన్ ఏంటి, అలాగే రియల్ టైంలో మనం లైక్ ఎలా యూజ్ చేస్తున్నామని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. అండ్ అలాగే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఐఓటీ అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ గురించి డిస్కస్ చేసాం. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.